మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఆమె ఓ ఇల్లాలు, అమాయకంగా కనిపించే ఇల్లాలు. ఆమె చేసేది మాత్రం మత్తుమందు వ్యాపారం. లక్షల రూపాయల గంజాయి అమ్మకాలు సాగిస్తూ పోలీసులకు మాత్రం దొరకకుండా ఎత్తులేస్తున్న ఆమెను పోలీసులు సినిమా స్టైల్లో పట్టేశారు, కటకటాల్లోకి నెట్టేశారు. ఇదిగో ఇక్కడ కూర్చొని పక్కన ఫుల్గా క్యాష్ పెట్టుకొని ఓ బ్యాంక్ క్యాషియర్లా కూర్చున్న ఈమె పేరు నీతూబాయి. నానక్రామ్గూడలో నివసించే ఈ కిలాడి గంజాయికి హోల్సేల్ డీలర్గా ఉంటుంది. ఎక్కడ నుంచి తెప్పిస్తుందో, ఎలా తెప్పిస్తుందో కానీ ఇంట్లో ఫుల్గా గంజాయిని స్టాక్ చేసి వీటిని రిటైల్లో అమ్ముకునే వాళ్లకు సరసమైన ధరలకు అందిస్తుంది. ఇటీవల ములుగు ప్రాంతంలో ఇద్దరు గంజాయి అమ్మేవాళ్ళు పోలీసులకు దొరికారు. ఈ గంజాయి ఎక్కడ తెచ్చారని అడిగితే హైదరాబాద్ నానక్రామ్గూడలో ఈ గంజాయి హోల్సేల్ డీలర్ నీతూబాయి గురించి వాళ్ళకి ఉప్పందింది. దీంతో సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఆదేశాలతో పోలీసులు ఆమె ఇంటి దగ్గరికి చేరుకున్నారు. గంజాయిని పెద్ద మొత్తంలో కొనేందుకు అక్కడికి వచ్చిన వారు క్యూలో నిలుచొని ఉండడం చూసి షాక్ అయ్యారు. పోలీసుల్లో ఒకరు మఫ్టీలో ఆ క్యూలో నిలబడి ఓ 5,000 రూపాయలు పే చేసి గంజాయి కొనుక్కొని వెనక్కొచ్చారు. ఆ తర్వాత వెంటనే ఆమె గురించి హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, గంజాయి స్టాక్ వచ్చిందంటే తన రెగ్యులర్ కస్టమర్లకు నీతూబాయి ఫోన్ కొడుతుంది. వాళ్ళందరికీ 5,000, 10,000, 50,000 అమౌంట్లతో గంజాయిని తూకం వేసి అమ్మేస్తుంది. అయితే పోలీసులు తన ఇంటి మీద రైడ్కు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ వస్తే మొత్తం గంజాయి అంతా మ్యాన్ హోల్లోకి నెట్టేస్తుంది. ఏమీ ఎరగనట్లుగా ఇంట్లోకి చేరిపోతుంది. ఇది తెలిసిన పోలీసులు ఎత్తుకు పై ఎత్తు వేశారు. తమ వెంట 2 మున్సిపల్ సిబ్బందిని తీసుకువెళ్లారు. ముందుగా ఆ మ్యాన్ హోల్స్ను బ్లాక్ చేయించేశారు. గంజాయిని మ్యాన్ హోల్లోకి నెట్టేసినా సరే అది మురుగునీటిలో కొట్టుకుపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా నీతూబాయి ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడ గంజాయి కొనేందుకు వచ్చిన 10 మంది కస్టమర్లని, వారితో పాటు లేడీ కిలాడి నీతూబాయిని పట్టేశారు. అక్కడ క్యాష్ లెక్క పెట్టేందుకు మేడం గారు ఏకంగా ఒక క్యాష్ కౌంటింగ్ మిషన్ ను కూడా ఉంచడం చూసి పోలీసులు కంగుతిన్నారు. ఇంట్లో మంచాల కింద, కిచెన్లో, చివరికి వాష్రూమ్లో కూడా దాచి ఉంచిన గంజాయిని వారు స్వాధీనం చేసుకున్నారు. బీరువాలో ఉన్న 16 లక్షల రూపాయల క్యాష్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అన్నట్టు నీతూబాయి మీద ఇప్పటికే ఓ 12 కేసులు ఉన్నాయట. గంజాయి అమ్మకాలతో దొరకడం, బెయిల్ మీద బయటకు రావడం, మళ్ళీ ఏదో ఒక చోట అద్దెకు ఇల్లు తీసుకోవడం, అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయడం అన్నది నీతూబాయికి నల్లేరు మీద నడకలా మారిపోయింది. ఈ బిజినెస్లో ఈ మేడం గారు ఇప్పటిదాకా కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈమె మీద ఇప్పటికే ఓసారి పీడీ యాక్ట్ ఉంది. పైకి ఓ మామూలు ఇల్లాలిలా నటిస్తూ రేకుల ఇంట్లో అద్దెకు ఉంటూ గంజాయిని హోల్సేల్గా అమ్ముతున్న నీతు వెనక ఎవరున్నారన్న దాని మీద తెలంగాణ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సీరియస్గా దృష్టి పెట్టింది. మరోసారి పీడీ యాక్ట్ పెట్టి మేడం గారి తాట తీసేందుకు తెలంగాణ పోలీస్ రెడీ అయ్యింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.